నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్న సంకల్పంతోనే ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నాం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం నుండి కలెక్టరేట్ ను ఉండి నియోజకవర్గానికి తరలించాలని చూస్తే ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం. వైసీపీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్. పెదమిరాన్ని భీమవరంలో కలపడానికి సిద్ధం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణానికి మేలు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ వాసవి జాగృతి విజేఎఫ్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు పాక. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకు స్మార్ట్ కార్డులను అందజేస్తాం. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్న సంకల్పంతోనే సంక్షేమానికి టెక్నాలజీని జోడించి ప్రజలకు స్మార్ట్ కార్డులు అందించడం జరుగుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 28వ వార్డు రెస్ట్ హౌస్ రోడ్డులో సోమవారం కూటమి ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేస్ కార్డులను అందించే కార్యక్రమం నిర్వహించారు. లబ్దిదారులకు ఎమ్మెల్యే అంజిబాబు, డీఆర్ఓ వెంకటేశ్వర్లు స్మార్ట్ కార్డులు అందజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో 79,214 స్మార్ట్ కార్డులు అందజేస్తున్నామని, భీమవరంలో 59,251, వీరవసరంలో 19,963 స్మార్ట్ కార్డులు లబ్దిదారులకు అందిస్తున్నామని అన్నారు. 4 దశల్లో ఈ కార్డులను అందిస్తున్నామని, మొదటి దశ ఈ నెల 31వ తేదీ వరకు, రెండో దశ సెప్టెంబర్ 1 నుండి 15వ తేదీ వరకు, మూడో దశ సెప్టెంబర్ 16 నుండి 20వ తేదీ వరకు, 4వ దశ 21వ తేదీ నుండి అందజేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండు కళ్లుగా అమలు చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలిస్తున్నామని అన్నారు. సూపర్ 6 పథకాల అమలుతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోందని, ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఒక కొత్త కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్మార్ట్ కార్డు ఇలా ఉంటుంది. కార్డు, ఈ కార్డు మీరు భద్రపరచుకుంటే అన్ని కార్యక్రమాలకి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఆఫీసులకు వెళ్ళాలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఈ స్మార్ట్ కార్డు చాలా ఉపయోగపడుతుంది. రేషన్ కార్డుగా కాకుండా స్మార్ట్ కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. దీని మీద గవర్నమెంట్ వారు రాజమండ్రి ఈ ఫోటో మాత్రమే ఉంటాయి. దీన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి. మన భీమవరం నియోజకవర్గంలో 80,054 కార్డులు ఉన్నాయి. మన భీమవరం నియోజకవర్గానికి, భీమవరానికి 59,858, వీరవసరానికి 20,196 ఉన్నాయి. దీనిలో 9,214 కార్డులు ఆల్రెడీ రెడీగా వచ్చి ఉన్నాయి. ఈ కార్డులన్నీ కూడా మీరు రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు, రేషన్ షాప్కి వెళ్ళలేని వాళ్ళకి ఇంటికాడ ఈ కార్డులన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్డులు అందలేదు, నాకు రాలేదనే ఇబ్బంది లేదు. ఎవరికైనా అర్హత ఉండి కార్డు రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అయ్యో నాకు కార్డు రాలేదు, నాకు ఇవ్వలేదు ప్రభుత్వం అనే ఆలోచన చెందవలసిన పని లేదు. మీకు ఎవరికైనా కార్డు రాకపోతే మీరు ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకుంటే డిఎస్ఓ గారు దాన్ని పరిశీలించి కొత్త కార్డు ఇస్తారు. అందరికీ కార్డులు, అర్హులైన పేదవారందరికీ కూడా ఈ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. స్మార్ట్ కార్డు వలన మీకు ప్రభుత్వంలో జరిగే లావాదేవీలన్నీ కూడా ఈ కార్డు ద్వారానే జరుగుతాయి. ప్రభుత్వ ఆలోచన ఒక్కటే, పేదవారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, పేదవారు పేదరికంతో మగ్గిపోకూడదు, వారు కూడా జనజీవన స్రవంతిలో సుఖంగా జీవించాలనే ఆలోచనతో ప్రభుత్వం నడుపుతుంది. ఈ ప్రభుత్వాన్ని మీరు మంచి ప్రభుత్వంగా గుర్తించండి. మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఇది చక్కని ప్రభుత్వం. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. చేతలు చేసి చూపిస్తుంది. ఈ పనులన్నీ చేసి మీరందరూ సుఖంగా ఉండే విధంగా ఆలోచన చేస్తాం. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులు 4 విడతలుగా ఇస్తున్నారు. మొదటి విడత 25 నుంచి 31 వరకు. ఈ కార్డులన్నీ లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే ఇచ్చేటట్టు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా సంబంధిత అధికారులు అందరికీ అందజేస్తారని తెలియజేస్తారు. ఈ రేషన్ మన భీమవరం నియోజకవర్గం వచ్చి సుమారుగా
80,000 కుటుంబాలు ఉన్నాయి. 80,000 కుటుంబాలకు కూడా స్మార్ట్ రేషన్ కార్డులు ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా మీ అందరూ కూడా ఇంటికి వచ్చి వీళ్ళు ఇస్తారు. దాన్ని QR కోడ్ ఏంటంటే అది కార్డు పట్టుకెళ్తే మీ ఏ విషయంలో అయినా సరే, అది రేషన్ కార్డు రేషన్కే కాదు, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా అది QR కోడ్ చేస్తే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో వస్తాయి. రాబోయే రోజుల్లో మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా మీ వివరాలు, మీరు అయితే కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఈ కార్డు పట్టుకెళ్తే మీ కుటుంబ వివరాలు వస్తాయి. కాబట్టి మీరు ఏదన్నా సరే, ఏ ప్రభుత్వ పథకం కానీ, ప్రైవేట్ పథకాలు కానీ, లేకపోతే ఏదైనా బ్యాంకులకు వెళ్ళాలన్నా, ఏ కారణమైనా సరే ఈ కార్డు పట్టుకెళ్తే మీకు అన్ని పనులు అవుతాయని చెప్పి సందర్భం తెలియజేస్తుంటూ, లోకేష్ గారు ప్రజలకు ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉండేలాగా రేషన్ తీసుకొచ్చారు. మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ రోజైనా సరే బజార్లోకి వెళ్ళినట్టుగా మన బజార్లోకి వెళ్ళి సరుకులు కొనుక్కుంటాం, విధంగా వెళ్ళి మన రేషన్ తెచ్చుకుంటాం. మనందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఏ ఒక్క మహిళలు కూడా ఇబ్బంది లేదని కూడా అందరూ గతంలో తిరుగుతున్నప్పుడు కూడా చాలా బాగుంది స్కీము అని కూడా అందరూ తెలియపరిచారు. అదేవిధంగా మన కార్డులు కూడా ఇంతకుముందు ఏదో ఇదివరకు లేనటువంటి విధంగా, అంటే భిన్నంగా ఇదివరకంటే మామూలుగా కార్డ్స్ ఉండేవి, కానీ దానికి భిన్నంగా QR కోడ్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క కార్డును తీసుకోవడం జరిగింది. ఆ QR కోడ్ మీరు ఉపయోగించుకొని మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో రావడం జరుగుతుంది. మీకు ఏదైనా సందర్భం అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించడానికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మన జిల్లాలో దాదాపు 5 లక్షల పైచిలుకున్నటువంటి రేషన్ కార్డ్స్లో మన భీమవరం కాన్స్టిట్యున్సీనే దాదాపు 80,000 పైచిలుకున్నాయి. అందులో 79,000 వరకు మనకు ఆల్రెడీ ప్రిన్సిపల్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మన సచివాలయం ద్వారా స్టాఫ్ వచ్చేసి మీ యొక్క ఇళ్ళకే వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా మిగిలిపోయి ఎవరైనా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి మన రేషన్ షాప్ ద్వారా కూడా ఆ డీలర్ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ లేకుండా కేవలం లబ్ధిదారులకి వెసులుబాటుగా ఉండాలి, వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి ఈ కార్డుని, స్మార్ట్ కార్డుని కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పౌర శాఖ మంత్రులు మరి మనోహర్ గారు ఎంతో శ్రద్ధతోటి మరి నిబద్ధతోటి కార్యక్రమాన్ని నిర్వహించారు. మీరందరూ కూడా మరి ప్రభుత్వం ఏ విధంగా శ్రద్ధతో పనిచేస్తుందో ఈ యొక్క మరి ఉదాహరణ దీనికి మనం వెరిఫై చేసుకోవాలి. ఇదివరకే రేషన్ కార్డు అంటే బుక్ ఇచ్చి తడిసిపోయి ఉండేది. ఇవాళ స్మార్ట్ కార్డు అని ఇవాళ కొత్త అందరికీ కూడా మరి స్మార్ట్ కార్డు అని ఇంత కార్డు కింద ఇచ్చి మీకు తడిసినా కూడా ఏమవుతుందో మీకు క్లియర్ నెంబర్ ఉంటుంది. దాని మీద మీకు ఇంట్లో ఆధార్ కార్డు ఎలా ఉంటుందో ఇది కూడా మీ కార్డు ఎలా ఉంటుంది, ఏమవుతుందో మంచిగా వాళ్ళు ఒక డిజిటల్ ప్రింట్ చేసి చెప్తున్నారు మీకు ప్రభుత్వం. ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలని పెట్టి మరి అన్ని పథకాలు అమలు చేస్తున్నాయి ఈ కూటమికి. భీమవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక్క 840 కార్డులు మినహా భీమవరంలో ఉన్న 59,858 కార్డులకు గాను 59,250 కార్డ్స్ రిసీవ్ చేసుకున్నాం సార్. అలాగే వేదవాసం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 20,000 కార్డులకు గాను 19,623 కార్డ్స్ రిసీవ్ చేసుకున్నాము. మొదటి విడతగా మనకి ఈ 5,51,000 కార్డ్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మిగిలిన 6,000 కార్డ్స్ కూడా సెకండ్ పేజ్లో మనకి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మీకు సంబంధించిన రేషన్ కార్డులన్నీ క్లియర్గా QR కోడ్ ఆధారిత విధంగా పారదర్శకంగా ఇవ్వాలనే ఉద్దేశంతో స్మార్ట్ కార్డ్ రూపంలో అంటే ఆధార్ కార్డు రూపంలో హ్యాండీగా చేతిలో మీ జేబులో ఎటువైనా తీసుకెళ్ళడానికి వీలుగా ఆ విధంగా కార్డులు మార్పులు చేసి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కార్డులో అన్నీ మార్పు చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త కార్డులు కూడా మొన్న ప్రాసెస్ చేయడం జరిగింది. ఆ కార్డులు కూడా వచ్చి ఉన్నాయి. అవి కూడా మీకు మీ ఇంటి వద్దకు వచ్చి అందజేయబడుతుంది. ఈ రేషన్ కార్డు వల్ల ప్రతినిత్యం ఏదో ఒక పని ఉంటుంది మనకి. అందుచేత ఈ రేషన్ కార్డుని డిజిటలైజ్ చేసి QR కోడ్తో కనుక పెడితే మీకు ఉత్తమమైన సేవలు అందించవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకుని ఈ కార్డును ప్రవేశపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి కలెక్టరేట్ ను ఉండి నియోజకవర్గానికి తరలించాలని చూస్తే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని వైసీపీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ హెచ్చరించారు. ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఉండి నియోజకవర్గం పెదమిరం గ్రామం తరలిస్తారని వస్తున్న ఆరోపణలపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. భీమవరం కేంద్రాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారని, ప్రధాని మోడీ భీమవరం నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అప్పటి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ భీమవరాన్ని జిల్లా
కేంద్రంగా తీసుకొచ్చారని అన్నారు. రెండో బార్డోలి భీమవరం నుండి జిల్లా కేంద్రం తరలించవద్దని తరలిస్తే ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందని, ప్రజలు కూడా ప్రజా ఉద్యమానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. చరిత్రలో భీమవరానికి అన్యాయం చేసిన వ్యక్తిగా భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు మిగిలిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిని వెంకటరాయుడు, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల, ఎంపీపీ పేరుచెల్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాంట్రేగుల నరసింహారావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి యుగంధర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చిగురుపాటి సందీప్, పట్టణ అధ్యక్షులు రామరాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు ఉన్నారు. ఆయన విగ్రహాన్ని కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేత మరి ఇదే భీమవరంలో దాన్ని మరి ప్రారంభోత్సవం కూడా చేయడం కూడా జరిగింది. అంటే భీమవరం పట్టణానికి ఎంత గుర్తింపు ఉన్నదన్నది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచన చేయాలి. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మరి శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు కానివ్వండి, ఖచ్చితంగా భీమవరం పట్టణానికే ఏదైతే 13 జిల్లాలు 25 జిల్లాలు అవుతున్నాయో ఖచ్చితంగా భీమవరం పట్టణానికి పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్కి ఇవ్వాలని చెప్పేసి అప్పుడు చెప్పడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓకే చేయటం. ఎప్పుడైతే భీమవరం పట్టణానికి ఇంత గుర్తింపు వచ్చిందో, గుర్తింపు వచ్చిన తర్వాత ఆ గుర్తింపుని ఖచ్చితంగా పైకి తీసుకెళ్లాలన్న ఆలోచనతోటే మరి గతంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి దాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈరోజు నిజంగా వాస్తవానికి ఇప్పుడు ఏదో మార్పులు జరగాలి లేకపోతే ఇంకోటి చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. అసలు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి అసలు ఎక్కడైతే బాగుంటుందన్న ఆలోచన చేసి నర్సాపురంలో ఉండవలసింది భీమవరం తీసుకొచ్చారు. ఈరోజు భీమవరం కాకుండా పక్క మరి కాన్స్టిట్యున్సీకి మరి జిల్లాను మారుస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఏ విధంగా దాన్ని తిరస్కరించకుండా ఒప్పుకునే పరిస్థితికి ఉన్నారన్నది కూడా మాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా కూటమికి సంబంధించిన నాయకులు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, అదేవిధంగా కేంద్ర సహాయక మంత్రి మరి శ్రీనివాస్ వర్మ గారు కానివ్వండి, అలాగే రీసెంట్గా వచ్చినటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మన ప్రకాష్ సత్యనారాయణ గారు కానివ్వండి, ఇలాగా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఇదొక గుర్తింపు వచ్చిన పట్టణం, ఈ పట్టణంలోనే ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. మేమైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు రాబోయే రోజుల్లో ఇటువంటిది ఏదన్నా న్యూస్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలతోటి మేము అందరం కూడా పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో భీమవరంలోనే హెడ్ క్వార్టర్ ఉండాలి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉండాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తాం. భీమవరం అంటేనే సెకండ్ బార్డోలి అని, ఆంధ్ర లాస్ వేగస్ అని మరి ఎంతో ప్రఖ్యాతిగాంచిన భీమవరం జిల్లాకి నడుబొడ్డునుంది. ఏ రకంగానూ ఎక్కడి ఒత్తిడికి లొంగకుండా పారదర్శకంగా అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని చెప్పి జిల్లా హెడ్ క్వార్టర్ని ఇక్కడ కేటాయించడం కానీ, ఎక్కడ అనుకూలంగా ప్రజలకు అందుబాటులో ఉంటుందన్న ఆలోచనతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పుడు మరి ఈ జరుగుతున్న కార్యక్రమానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజలకి, ఈ ఆందోళన నుంచి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులకు ఉంది. మరి వారి గతంలో చెప్పిన మాటలు కాకుండా మరి ఈరోజు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్నది శాసనసభ్యులు క్లారిటీ ఇవ్వాలి. అలాగే మరి మన పార్లమెంట్ సభ్యులు మార్కెటింగ్ యార్డ్కి పక్కనే ఉంటున్నారు కేంద్ర మంత్రివర్యులు, ఆయనకు పక్కన మరి తరలిపోతుందన్న విషయం ఆయనకు కూడా తెలీదా? వీరంతా స్పందించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏదైతే ప్రజాపక్షాన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పారదర్శకంగా జరిగిన ఈ నిర్ణయాలని మీరు మార్పు చేయాలని చూస్తున్నారో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఏ కారణాల రీత్యా ప్రాంతాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు, లేదు కేటాయించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటి అన్నది జిల్లాలోని 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమన్వయంతో మీరు ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్పించి ఎవరు పడితే వాళ్ళు ఇలా నిర్ణయాలు తీసుకుని ప్రకటించి అసలు ప్రజా పరిపాలన, ప్రజా సంక్షేమ పరిపాలన లేకపోతే ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతుందా అన్నదానికి మీరు సమాధానం చెప్పాలి. ఈ కలెక్టరేట్ తరలింపు విషయంలో ఈ మాటలే కనుక నిజమైతే మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని, దీనిపై ఖచ్చితంగా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర మంత్రివర్యులు ఎంపీ గారికి అలాగే స్థానిక శాసనసభ్యులకు ఉందని మేము అందరినీ డిమాండ్ చేస్తున్నాం. తదుపరి ఒక కలెక్టరేట్ ఆఫీసు పరిపాలన ఉంటే బాగుంటుందని భావించి భీమవరంలో ఉన్నటువంటి మార్కెటింగ్ యార్డ్లో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించడం, తోటిపాటు ఆ భవన నిర్మాణాలకి దాదాపు సుమారుగా 100 కోట్ల రూపాయలు
మంజూరు చేయటం, జీవో కూడా రావడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో మరి ఉండి శాసనసభ్యుల వారు గతం 2-3 నెలల క్రితం ఒకసారి ఉండి నియోజకవర్గం పెదవేరం గ్రామంలో రెవెన్యూ పోరంబోకులో కొన్ని ఉన్నటువంటి ఇళ్లను తొలగించి ఆ స్థానంలో కలెక్టరేట్ ఆఫీస్ కట్టాలని ఆలోచించినట్టుగా తెలియవచ్చింది. గతంలో మేమందరం కూడా దాని మీద భీమవరం అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. అది అప్పుడు స్థానిక భీమవరం ఎమ్మెల్యే గారు అటువంటిది ఏం జరగదు, భీమవరం ఖచ్చితంగా భీమవరంలోనే ఉంటుందని చెప్పేసి ఆయన కూడా పత్రికాపూర్వకంగా కూడా చెప్పడం జరిగింది. అది కన్ఫర్మ్ అయిందని మేము అనుకున్నాం. అయితే ఈ మధ్యకాలంలో మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని కలిసి మరి మా కలెక్టర్ ఆఫీస్కి ప్రారంభోత్సవానికి మీరు రావాల్సి, శంకుస్థాపన ప్రారంభోత్సవానికి మీరు రావాల్సి ఉంటుందని చెప్పేసి వారిని అడగటం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే మళ్ళీ దీన్ని అక్కడ తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మరి స్థానిక శాసనసభ్యుల వారు మరి ఏమీ మాట్లాడలేదు. దాదాపు 15 సంవత్సరాలు 3 పర్యాయాలు ఎమ్మెల్యే చేసి భీమవరం ప్రజలందరూ కూడా ఆయన మీద ఎంతో ఆశలు పెట్టుకుని ఆయన 3 పర్యాయాలు లెక్కించినప్పుడు కూడా ఇవాళ ఈ కలెక్టర్ ఆఫీస్ విషయం వస్తే ఏమీ మాట్లాడలేదు. ఆయన మరి లోపాయకారంగా ఏం జరుగుతుందో అసలు ఆయనకి ఈయనకి ఇంటర్లింక్ ఏమైనా ఉందా? అసలు ఆయనేమో కలెక్టర్ ఆఫీస్ భీమవరం హెడ్ క్వార్టర్ అయినప్పుడు శంకుస్థాపనకి ముఖ్యమంత్రి గారిని మన భీమవరం ఎమ్మెల్యే గారు పిలవాలి, కానీ ఆయన పిలుస్తామంటే మరి అసలు ఏం జరుగుతుందో తెలియటం లేదు. మరి ఇదంతా కూడా ప్రతి ఒక్కరు భీమవరం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. దీన్ని ఏదైతే ప్రభుత్వం కేటాయించినటువంటి 100 కోట్ల రూపాయలని బడ్జెట్ కేటాయించి స్థలాన్ని కేటాయించి ప్రజలకు అందరికీ యోగ్యకరమైన స్థలం ఉంటగా దాన్ని వదిలిపెట్టి ఎక్కడికో పక్క నియోజకవర్గం అంటే మరి ఉండి నియోజకవర్గం అంటే కృష్ణా జిల్లాకి బోర్డర్లో ఉంది, అటువైపు వెళ్తే మరి ఈ ఉన్న 5 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మరి అక్కడికి వెళ్ళాలని చాలా దూరంగా అయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అర్థం చేసుకుని మనకి దీని మీద స్పందించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్థానిక శాసనసభ్యుల వారిని మేము కోరుతా ఉన్నాం. మరి మీరు కూడా ఇప్పుడు ఈ సమయంలో కూడా మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్ళి మరి ప్రజలందరినీ కలుపుకొని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి దీన్ని ఎదుర్కొంటామని చెప్పేసి సభాపూర్వకంగా మేము పత్రికాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. దీనికి క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని అడగటం, ఆ రోజున వెంటనే ఆయన స్పందించి ఎట్టి పరిస్థితుల్లోని కూడా అటువంటి దానికి తోవేమో, ఎట్టి పరిస్థితుల్లోని కూడా భీమవరమే కలెక్టరేట్ ఉంటుంది, అవసరం అయితే కనుక మార్కెట్ యార్డ్ సైట్ కాకపోతే నేను సొంతంగా ఒక 5 ఎకరాలు ఇచ్చి కలెక్టరేట్ని ఇక్కడే ఉండిస్తానని చెప్పి ఆ రోజున ఆయన భరోసా ఇవ్వటం, నిజంగా ఆయన చెప్పిన మాటనే భీమవరం ప్రజలందరూ కూడా నమ్మి ఆ రోజు నుంచి కూడా మేము పట్టించుకోలేని పరిస్థితి. కానీ ఈ రోజున చూస్తే కనుక ఎవరైతే మన ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరావు గారు సీఎం గారిని కలిసి కలెక్టరేట్ ఆఫీస్కి మీరు రావాలి ప్రారంభోత్సవానికి అని చెప్పి పిలవటం అన్ని ప్రెస్లో కూడా మేము చూడటం జరిగింది. కానీ ఈ రోజున ఏం జరుగుతుంది అన్నది కూడా భీమవరం అలాగే నర్సాపురం పార్లమెంట్ ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ సమాధానం చెప్పాలి. ఏదైతే రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారో అది ఎంత మాత్రం కూడా కన్స్ట్రక్షన్కి ఆమోదయోగ్యమైనది కాదు అని చెప్పేసి చాలా స్పెసిఫిక్గా మనకు అర్థమవుతుంది. అయితే ప్రజలను మభ్యపెట్టాలి, ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఈ జిల్లాలో అంటే ఇప్పుడు యాక్చువల్గా గత ప్రభుత్వం 99 కోట్లకి మరి ఫస్ట్ కాల్ కూడా టెండర్స్ పిలవడానికి ఫస్ట్ కాల్ కూడా పిలవడం జరిగింది. అయితే అప్పుడు ఎన్నికలు దగ్గరగా రావడం వల్ల కాంట్రాక్టర్లు ఎవరు కూడా మరి ఈ ప్రొక్యూర్మెంట్లో ఎవరు కూడా టెండర్లు వేయనటువంటి పరిస్థితి. మరి దాన్ని అంటే అన్ని చక్కగా చేసి పెట్టినటువంటి వాటిని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి ఏమీ చేయకుండా మరి ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో మరి ఈ శాసనసభ్యులు వారు ఉన్నారంటే మరి దాన్ని ఏమనుకోవాలి మనం, ఈ ప్రజలు మరి ఆయన ఏమనుకోవాలనేది మరి అర్థం ఉన్నటువంటి పరిస్థితి. ఎంత మాత్రం కూడా భీమవరం నుంచి కలెక్టరేట్ తరలి వెళ్తే మాత్రం దానికి స్థానిక శాసనసభ్యులు వారు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఉండి మేము అక్కడ ఏర్పాటు చేస్తామని RRR గారు రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడైతే మనకి వార్తలు వచ్చినాయో దాని మీద ప్రజలందరూ ఆందోళనగా ఉన్నారు. దీని మీద ప్రజానాయకులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకొచ్చి ఇదే నిజమైతే మాత్రం రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంటుందా, అటువంటి పరిస్థితులు క్రియేట్ అవ్వకుండా స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకుని దీని మీద క్లారిటీ ఇచ్చి ప్రజల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతుల్ని తొలగించాలని కోరుతున్నాం.
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నిర్మాణం విషయంలో జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పందించారు. నూతన పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడ్డాక కలెక్టరేట్ ఆఫీస్ అద్దె భవనంలో ఉందని, మార్కెట్ యార్డ్ లో కలెక్టరేట్ కు స్థలం ఇచ్చినా అది ముందుకు వెళ్లలేదని అన్నారు. కార్ల షోరూంలు, కృషి విజ్ఞాన కేంద్రం, ఐటీఐ అన్ని పెదమిరంలోనే ఉన్న భీమవరం అని అంటారని, ఇక్కడ అన్యాక్రాంతమైన 3 ఎకరాల 60 సెంట్ల భూమి ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందని అన్నారు. 100 కోట్లు పెట్టి స్థలం కొని ప్రభుత్వం ఇప్పుడు కలెక్టరేట్ కట్టడం కష్టమని అన్నారు. భీమవరం వేరు, ఉండి వేరుగా తాను చూడడం లేదని, రాష్ట్రంలో చాలా భీమవరాలున్నాయని, ఈ భీమవరాన్ని ఉండి భీమవరం అంటారని గుర్తు చేశారు. కొంతమంది సంకుచిత స్వభావంతో మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. పెదమిరం గ్రామాన్ని భీమవరం మున్సిపాలిటీలో కలపడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కలెక్టర్ ఆఫీస్ కు 70 కోట్లయితే 35 కోట్లు ప్రభుత్వం, P4 లో భాగంగా 35 కోట్లు తాము సమకూర్చి 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని అనుకుంటున్నానని అన్నారు. శాసన మండలి చైర్మన్ ఇరిగేషన్ భూమి అని అన్నారని, కాలువలు, చెరువులు కాకుండా కొన్ని చోట్ల ప్రభుత్వ స్థలం ఇచ్చిందని, ఇరిగేషన్ కు ఎక్స్ట్రా ల్యాండ్ గా ఇచ్చిన భూమిని కలెక్టరేట్ ఆఫీస్ కు ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. భీమవరానికి కనీసం ఓపెన్ ఎయిర్ థియేటర్ లేదని, అది సంక్రాంతికి తాము ప్రారంభిస్తున్నామని అన్నారు. దానిని పెదమిరం వాళ్లే ఉపయోగించుకుంటారా, భీమవరం వాళ్లు ఉపయోగించుకోరా అని ప్రశ్నించారు. త్వరలో భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాబోతుందని, తాను సంకుచిత స్వభావం లేకుండా జిల్లా అంతా ఒక యూనిట్ గా భావిస్తున్నానని అన్నారు. త్వరలో శంకుస్థాపనకు రావాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరానని, కలెక్టరేట్ కు తాను స్థలాన్ని సమకూర్చానని, సగం ధనాన్ని సమకూరుస్తానని మాట ఇచ్చారని అన్నారు. శాసన మండలి చైర్మన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వారని, ఆ పార్టీ జిల్లా కార్యాలయం పెదమిరంలో ఉన్నప్పుడు దెబ్బతినని మనోభావాలు జిల్లా కలెక్టరేట్ వస్తే ఎందుకు దెబ్బతింటున్నాయని ప్రశ్నించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అఖిల భారత స్పీకర్స్, డిప్యూటీ స్పీకర్ల సదస్సు గురించి 2 రోజులు ఢిల్లీలో ఉండి నిన్న లేట్ నైట్ రావడం జరిగింది. ఈలోపు ఇక్కడ నిన్న మిత్రులు పెద్దలు మోషన్ రాజు గారు, చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, వారు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు ఏమి జరుగుతుంది, ఎందుకు ఈ డిస్కషన్ వచ్చింది అన్న దాని మీద మాట్లాడుకోవటానికి ఈ సమావేశం. మరి గత 3 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు అయిపోయిందిగా, 3 సంవత్సరాలుగా అద్దె భవనంలో ఉంటుంది. సరే, మనకంటూ ఒక భవనం ఉండాలి. మరి గతంలో మార్కెట్ యార్డ్కి సంబంధించిన స్థలాన్ని ఇవ్వటం జరిగింది. మరి ఆ మార్కెట్ యార్డ్ సంబంధించిన స్థలం అక్కడికి వెళ్ళాలంటేనే మరి చాలా అతి కష్టంగా, క్లిష్టంగా ఉన్నందువల్ల అది ముందుకు వెళ్ళలేదు. మరి ఆల్టర్నేటివ్ స్థలం చూడాలి అని అనుకున్నప్పుడు భీమవరం పట్టణంలో ఎక్కడ మరి సెంటు ఎంత ఖరీదో భీమవరం అనేది మనం చూస్తున్నాం. భీమవరంలో మరి సెంటు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా ఉంది. తక్కువలో తక్కువ, అది కూడా నేను భీమవరంకి ఆనుకుని అంతర్భాగంగా ఉన్న చిన్నమేరం, పెదమేరాల్లోనే, అది కూడా భీమవరం, అందరూ భీమవరం అనే అంటారు. మొన్ననే ఎవరో కొనుగోలు చేశారు 50 లక్షల రూపాయలు ఈ రోడ్ మీద, అంటే ఎకరం 50 కోట్లు. అటువంటి విలువైన స్థలం అన్యాక్రాంతం అయితే, అన్యాక్రాంతమైన ఆ స్థలాన్ని మనం ప్రభుత్వానికి తిరిగి అప్పగించి ఆ స్థలంలో ఉన్నవారికి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి వాళ్ళని ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ పరం చేయటం జరిగింది. అది సుమారు 3 ఎకరాల 60 సెంట్లు. దాని పక్కన ఇంకాస్త స్థలం ఉంటే వారితో మాట్లాడుతున్నాం. వారికి ఆల్టర్నేటివ్ సైటు ఇంకో దగ్గర ప్రభుత్వ స్థలం ఇచ్చి దీన్ని ఒక పర్ఫెక్ట్ షేప్కి తీసుకొచ్చి, ప్రజల భాగస్వామ్యం గురించి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ భీమవరం వేరు, ఉండి వేరు. కానీ నేను చూట్ల మనం పెట్టుకున్న ఈ గీతల్ని చూపెట్టి కొంతమంది సంకుచిత భావంతో భీమవరం నుంచి తరలి వెళ్ళిపోతే మేము సహించం, మేము ఉద్యమాలు చేస్తాం అని మాట్లాడటం దురదృష్టం. సెంటిమెంట్ ఉండొచ్చు, మార్చుకోండి. ఈ సంకుచిత స్వభావం చాలామందికి ఉంటుందేమో అనే అనుమానంతో పెదమిరం పంచాయతీ ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబరు
భీమవరం మున్సిపాలిటీలో కలపటానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని కూడా వాళ్ళు నిరభ్యంతర పత్రం కూడా సమర్పించారు. నేను ఈ P4కి ఆకర్షితున్నాయి. మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ స్కీమ్ రాక ముందే మనం కాలువలు క్లీన్ చేయటం కానీ, డ్రైన్లు బాగు చేయటం కానీ, స్కూళ్ళు బాగు చేయటం కానీ ఇవన్నీ కూడా ప్రజల సహకారంతోనే చేశాం. మీరు ప్రత్యక్షంగా చూశారు. ప్రజలే ముందుకొచ్చి ఉండి ఇన్ఫ్రా ఫండ్ అని మనం పెట్టాం. మరి ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ఇదిగో ఇలాగా నేను ఇంత డబ్బు సమకూరుస్తున్నాను, మీరు ఇంత ఇవ్వండి, మేము ఇంత సమకూరుస్తున్నాం అని చెప్పి మాట్లాడి మరి ఏమన్నా మరి ప్రభుత్వం ఒప్పుకుంటే నాకు సంబంధం లేని విషయం మీరు నన్ను అడుగుతున్నారు. నేను చెప్పింది ఇక్కడ ఇదిగో స్థలం, ఇదిగో ధనం, స్థలం ఇది సగం ధనం P4 కాన్సెప్ట్లో మేము ప్రపోజ్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. సో ఏమో ఆయన ఏం ప్రపోజల్ ఇచ్చారో నాకు తెలీదు. నేను ఇచ్చిన ప్రపోజల్ గురించి ఏమిటి అని నేను చెప్తున్నా. అంజిబాబు గారికి కూడా నేను చెప్పా, అసెంబ్లీలోనే ఎలాగ చేద్దాం సార్, మీకు ఆ గ్రామాలను కూడా భీమవరంలోనే కలిపేద్దాం అని చెప్పి కూడా చాలా స్పష్టంగా నేను చెప్పడం అయితే జరిగింది. నచ్చలేదు, మీరే కదా రాజ్యసభ సభ్యుడా, లోక్సభ సభ్యుడా ఏడు చేస్తున్నావు అని చెప్పి ఊరికే నేను గెలికేసేది. గెలికితే గెలుక్కోండి, ఏమవుతుంది ఇప్పుడు? అందరూ ఇన్నాళ్ళు వాళ్ళు మాట్లాడలేదు, కలెక్టర్ ఆఫీస్ గురించి పట్టలేదు, ఏదో నడుస్తుంది ఎక్కడో నడుస్తుంది అని ఊరుకున్నారు. సరే ఇప్పుడు నేను చేసినందువల్ల వేడైతే పుట్టిందా? ఏదో కొలిక్కి వస్తుంది కదా. ఇప్పుడు కదా 5 నెలలు ఆయన తీసుకునే. మీరు సగమే ఇవ్వండి, సగం మేము ప్రజల సహకారంతో మా కలెక్టరేట్ని మేమే నిర్మించుకుంటాం అని ఒక ఎమ్మెల్యే ముందుకు వచ్చాడు. ఆ ఎమ్మెల్యే ముందుకు వస్తే అది మాకు నచ్చదు, మేము కట్టం, అది రాకూడదు అన్నారనుకోండి, ఎవరికి నష్టం? జిల్లాకి నష్టం. నష్టం కలిగించింది ఎవరు? నేనైతే కాదు. నేను ప్రపోజల్ ఇచ్చాను, నన్ను అడ్డం కొట్టారనుకోండి, ఓకే. P4 కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అండి. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు ప్రజల సహకారాన్ని తీసుకోవటం అనేది ఇవాళ ఉన్న ఆర్థిక గడ్డు పరిస్థితిలో అవసరం. అలాగా తాడేపల్లిగూడెం ఇంకెవరో ఒక 100 కోట్లు పూల్ చేసాం, మేము అద్భుతంగా కడతాం అని అన్నారనుకోండి, సో వాళ్ళతో ముఖ్యమంత్రి గారు ఒక మంచి హాస్పిటల్ కట్టండి అమ్మా, లేకపోతే ఇంకోటి ఏదైనా కట్టండి అమ్మా అని చెప్పచ్చు. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి కదా. మంచి చేయాలన్నా అందరికీ చెప్పే చేయాలా? మంచి అవసరమా? నేను మంచి చేయాలనుకున్నప్పుడు నా మంచితో నేను ముందుకెళ్తానండి. మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణానికి మేలు జరుగుతుందని, మట్టి వినాయకుడినే పూజించాలని రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ అన్నారు. భీమవరం బీవీరాజు మున్సిపల్ పార్క్ వీరమ్మ పాండ్ వద్ద వరల్డ్ హ్యూమన్ రైట్స్ వాసవి జాగృతి VJF క్లబ్ ఆధ్వర్యంలో 3000 ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భగవంతుడు సృష్టించిన సృష్టిని మనం కలుషితం చేయకుండా మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని రక్షించాలని, మట్టితో తయారు చేసిన వినాయకులతో పర్యావరణానికి ఎంతో మేలని అన్నారు. వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఉత్సవాలు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఏపీ చైర్మన్ వాసవి జాగృతి VJF క్లబ్ అధ్యక్షులు పరిపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ, రసాయనాలు, రంగులతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, మట్టి విగ్రహాలను పూజించాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలను అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ట్రెజరర్ సంకా గోపి, సెక్రటరీ సుబ్బిశెట్టి గణేష్, నాగసూరి మురళీమోహన్, చెరుకువాడ రంగసాయి, నూలి ప్రసాద్, ఒలటి శ్రీనివాస్ గుప్తా, పారుచూరు నాగేశ్వరరావు, గూడూరు మురళి, బంగారు రాము, ముకుందం, జూలూరి ఆదినారాయణ, రామాయణం చిన్నారి, కోమటి రవికుమార్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ తరఫున మరియు వాసవి క్లబ్ జాగృతి సంస్థల తరఫున ఈరోజు యొక్క వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకుని ఉచితంగా మట్టి విగ్రహాలని పంపిణీ చేసేటటువంటి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారం.
భారతదేశం యొక్క సనాతన ధర్మంలో భాగంగా అతి ముఖ్యమైనటువంటి పండుగల్లో తొలి పండుగగా గుర్తించేటటువంటి వినాయక చవితిని అనేక వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా జరుపుకునేటటువంటి ఒక ఆచారం భారతదేశంలో ఉంటుంది. ఈ యొక్క సాంప్రదాయం పెరుగుతున్నటువంటి జనాభా దృష్ట్యా మనకు ఉన్నటువంటి వనరులను వినియోగించుకునేటటువంటి సందర్భంలో అనూహ్యంగా ప్లాస్టిక్ వచ్చి రావడంతో ఈ ప్లాస్టిక్ వల్ల ప్రపంచ పర్యావరణమే పెను సవాలుగా దాపరించినటువంటి పరిస్థితుల్లో దీన్ని నివారించేటటువంటి ప్రయత్నం కోసం స్వచ్ఛంద సేవా సంస్థలు తీసుకునేటటువంటి ఒక నిర్ణయమే ఈ మట్టి వినాయకుల యొక్క పంపిణీకి సంబంధించినటువంటి విషయం. ఈ రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి విషయాల్లో దీన్ని 2 రకాల చరిత్రలు భారతదేశంలో వినాయక చవితి సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే రకమైన ఆలోచన కలిగిన వారు అని చెప్పి నిరూపించేటటువంటి ఈ పండుగ 2 రకాలకి ప్రతీక. 1 హైందవ సాంప్రదాయం, 2 దేశభక్తి ప్రేరితం, 3 మనమంతా ఒకటి అనేటటువంటి భావన నిర్మాణం. ఇట్టి కార్యక్రమంలో ఈ పర్యావరణానికి నష్టం లేకుండా ఈ క్లబ్ వారు సుమారు ఈరోజు 3000 విగ్రహాలను మీరు పంపిణీ చేస్తున్నారని చెప్పి తెలియడం జరిగింది. కాబట్టి ఈ పంపిణీ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. మనము ప్లాస్టిక్ని తగ్గించేటటువంటి ప్రయత్నం బాగా చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల్లో జాగృతిని తీసుకొచ్చి పర్యావరణ వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాజానికి హాని చేసేటటువంటి ప్లాస్టిక్ విసర్జితాలు వదిలేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఈ రోజున ఇక్కడ పిలిచి ఆ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వితరణ చేసేటువంటి కార్యక్రమం అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మట్టి విగ్రహాలు పంపిణీ అనేది మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా పర్యావరణం పూర్తిగా కలుషితమైపోయి ఈ ప్లాస్టిక్ వాడకాలు, ప్లాస్టిక్ కవర్లే కానివ్వండి, ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ ఐటమ్స్ ద్వారా జనాలు అవగాహన లేక ప్లాస్టిక్ వాడకాలు ఎక్కువయ్యి విపరీత వైపరీత్యాలకి గురయ్యి ఎన్నో విపత్తులు వస్తున్నాయి. వాడకాలు తగ్గించే విధంగా మా ఓరల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా కాలేజీస్లోను స్కూల్స్లోను ఎన్నో అవేర్నెస్ క్లాసులు మేము చెప్తున్నామండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఎవరికారు అవేర్నెస్గా ఈ ప్లాస్టిక్ వాడకాలు తగ్గించి ఈ పర్యావరణాన్ని కాపాడే విధంగా ఎదరికెళ్తారని సెలవు తీసుకుంటున్నాం. హ్యూమన్ రైట్స్ వాళ్ళు అనేక చైతన్య కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది వాసవి క్లబ్ నుంచి చెప్పక్కర్లేదు. అటువంటి కార్యక్రమాల్లో భాగంగా మట్టి విగ్రహాలను ఇవాళ సంపూర్ణంగా జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమానికి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు గారు శ్రీ మాకా వెంకట సత్యనారాయణ గారు రావడం జరిగింది. వారి చేతుల మీద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు స్మార్ట్ కార్డులను అందజేస్తామని ఆర్టీసీ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. భీమవరం ఆర్టీసీ బస్టాండ్ను సంస్థ ఎండీ మంగళవారం పరిశీలించారు. ఏలూరు వెళుతున్న బస్సు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఫ్రీ కదా అని ప్రయాణం చేస్తున్నారా, ఏమైనా పనుల మీద ప్రయాణం చేస్తున్నారా అని ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై మహిళలు సంతృప్తిగా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఆర్టీసీలో ప్రయాణించే వారంతా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలని అన్నారు. ఆర్టీసీకి కొత్తగా 1150 బస్సులు రాబోతున్నాయని, అందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని అన్నారు. పల్లె వెలుగు బస్సులను ఏసీ బస్సులుగా చేస్తున్నామని అన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీకి ఆర్థికంగా నష్టం ఉండదని, నిర్వహణ భారం మాత్రమే ఉంటుందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల మహిళలకు ఎంతగానో ఉపయోగకరమని అన్నారు. ముందుగా పార్సిల్ కార్యాలయాన్ని బస్టాండ్లోని స్టాల్స్ ను పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరం బస్ స్టేషన్ ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం అమలు తీరు రావడం జరిగింది. కొంతమంది ప్యాసింజర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. బస్సులో కూర్చున్న వాళ్ళు బయట ఉన్నారు. స్త్రీ శక్తి పథకం ఈ నెల స్వాతంత్ర దినోత్సవం 15వ తారీఖు ప్రారంభమైనటువంటి పథకం అన్ని జిల్లాల్లో కూడా చాలా విజయవంతంగా ఇలా సజావుగా సాగుతుంది. సజావుగా ఎందుకంటే మన పొరుగు రాష్ట్రాలతో కంపేర్ చేసినట్లయితే మనకు ఖచ్చితంగా చాలా సహజంగాను సజావుగాను ఏదైనా ఇబ్బందులు లేకుండా నడుస్తాం. అంటే పక్క రాష్ట్రాల్లో ఏంటంటే వాళ్ళు ప్యాసింజర్లు మీద పడిపోవడం, దాడులు జరగడం, అదే కండక్టర్ మీద డ్రైవర్ మీద దాడులు జరగడం, వీళ్ళు కొంచెం హసలతో ఏదో మాట్లాడటం, వాళ్ళు పడితే నచ్చుకోవడం, ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఇది జరగకుండా మనం ముందుగా మా స్టాఫ్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అనుభవాలతో వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉందని కూడా చెప్పి దాన్ని ప్రిపేర్ అవ్వమని చెప్పడం, దాంతో మా వాళ్ళకి తయారవుతుంది. కాబట్టి
ఆ జిల్లాలో అంతరిక్షలో 61-39 ఉంటే పరిస్థితి భీమవరం జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో 63-37 వచ్చింది. అనుకున్న కొన్ని ప్రాంతాల్లో 65 కూడా వెళ్ళింది, 65-35 ఏది అయినప్పటికీ చాలా సజావుగా నడుస్తూ ఉంది. తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రాల్లో కలర్ మార్చారు. ఈ అలా పెట్టవలసిన ఇబ్బంది లేదు. ఒక లోగో పెట్టేమని చెప్పారు, బోర్డు పెట్టేమని చెప్పారు. శ్రీశక్తి పథకం వర్తిస్తుంది. అది దాంట్లో కృషి కూడా ఎక్కచ్చు. బట్ శ్రీశక్తి పథకం ఈ బస్సు శ్రీశక్తి పథకం వర్తిస్తుంది. అదేవిధంగా మొత్తం 8,545 బస్సులు కూడా ఏ టైంలో ఎక్కడ ఉన్నాయో మ్యాప్తో గుర్తించేది ఇది కూడా తయారైపోతుంది. ఇది ఒక డిపో, ఇంకో డిపో పైలట్ కింద పెడతాము. సక్సెస్ఫుల్ అయితే ఇంకొక వద్దులుగా ఇంకో రాష్ట్రంలో కూడా ప్రజలు మనం ఒకసారి కోరుకునేది ఏంటంటే అవసరాన్ని బట్టి ఇది వాడుకొని మాకు కూడా ఎక్కువ ప్రజలు ఉండదు. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో చూసినా సాంకేతిక రంగంలో ప్రతి 5గురిలోనూ 2 లేదా 3 భారతదేశానికి చెందిన వారే ఉంటారని, అది దేశం సాధించిన ఘనత అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదరవడ నాగరాణి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువ సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో జాతీయ స్థాయిలో చేపట్టిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ 2025 సెమీఫైనల్స్ సెప్టెంబర్ 10వ తేదీన భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా మంగళవారం కళాశాల ఐడియా ల్యాబ్ లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువ సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ మేధావుల్లో దాగి ఉన్న విజ్ఞానాన్ని జాతీయ స్థాయి పోటీల ద్వారా వెలుగులోకి తీసుకురావడం వలన భారతదేశం గర్వించదగ్గ మేధావులను తయారు చేసే ఘనత ఏపీకి దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన కళాశాల స్థాయిలో హ్యాకథాన్ పోటీలు జరుగుతాయని, అక్కడ ఎంపికైన 2 బృందాలు సెప్టెంబర్ 10వ తేదీన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి తమ కళాశాలలో ప్రభుత్వం సెమీఫైనల్స్ ఏర్పాటు చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెమీఫైనల్స్ కు తమ కళాశాలను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ కళాశాలకు అందించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజును మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రతి ఏటా వివిధ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో హ్యాకథాన్ పోటీలు జాతీయ స్థాయిలో నిర్వహించి విద్యార్థులను తీర్చిదిద్దేందుకు, వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. అందువల్లే తమ కళాశాలలో ఏపీ, తెలంగాణలో అత్యధిక ప్లేస్మెంట్స్ గత ఏడాది తమ విద్యార్థులు సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ 2025 సెమీఫైనల్స్ కు తమ కళాశాల కోఆర్డినేటర్స్ గా ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ, టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. Even if you see worldwide number of people working in software companies, our numbers are very close. I think the numbers are like something like 2 to 3 employees out of 5 are from our country. Actually, our contribution to the world technology and development is very huge, enormous. In this context, our Honorable CM hosting this kind of ideas to ignite ideas from the students' minds, encouraging the students and the colleges and the universities. It will encourage many more students to get into this, and it will help to identify talent who can contribute to the world in future. ఖచ్చితంగా దీనికి మనం మంచి పబ్లిసిటీ ఇవ్వాలి. 2 districts లో all the colleges ki this message should go to all the colleges and all the students, and see that good number of interested and talented students participate in this semi-finals of Amaravati Quantum Valley Hackathon 2025 and make it grand. Honorable District Director C. Nagarani IAS for launching a poster to host the Amaravati Quantum Valley Hackathon 2025, organized by APSHI along with industry leaders like IBM, TCS, and Department of Science and Technology. So we will do our best, madam,
to make this program a very grand success, and thank you for supporting us in this initiative. Is not at all new for hackathons. Even in this year also we already conducted 2 hackathons. One is depending on the sports also we have conducted the hackathon, and the response of the students were very good. In the same manner, I request the coordinators so definitely do well and try to get good prizes to our students, as well as you please communicate to other students also, because it is West Godavari and East Godavari teams, so we have to encourage them. So once again, thank for the madam for inaugurating this function, and also I thank the management for providing this excellent facility. I would like to thank our Collector and District Magistrate C. Nagarani Garu giving the opportunity to conduct this Amaravati Quantum Valley Hackathon semi-finals for ARSHE and Government of Andhra Pradesh. The teams will be finalized from various colleges by the end of this month, and we sure that we'll conduct in the best possible manner on the 10th September of the semi-finals. And finally, the selected teams from the semi-finals will attend for the finals at Nagarjuna University on pioneering national initiative designed to unlock student-driven innovation in the rapidly emerging field of quantum technologies. Initiated by the state government of Andhra Pradesh and spearheaded by the Andhra Pradesh Council of Higher Education. The hackathon will spotlight for deep tech solutions across critical sectors such as defense, logistics, drug discovery, agriculture, and finance. The first of its kind event empowers students to tackle real-world challenges sourced from ministries, government departments, PSUs, leading tech giants, and NGOs. With active support from top organizations like DST, IBM, TCS, Google, and Microsoft, the hackathon aims to be a talent magnet and a launchpad for transformation. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.